ఈ ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్‌లో చాలా లో పర్సెంటేజ్ వస్తుంది అని వింటున్నాం సార్. అసలు ఎందుకు అలా జరుగుతుంది? అంటే ఎక్కడ మిస్టేక్ ఉంది? ఆ ఎగ్జామ్‌లో ప్రాపర్‌గా రాయలేకపోతున్నారు, లో పర్సెంటేజ్ ఉంది అనడానికి. మీకు ఇందాక క్వశ్చన్‌లో నుంచి పాయింట్సే కొన్ని తీసుకొని చెప్తానండి. లో పాస్ పర్సెంటేజ్ అనేది మీకు 2016 వరకు చూస్తే చాలా తక్కువ ఉండేది. ఎప్పుడైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తర్వాత ఎన్ఎంసి వచ్చిందో, ఎప్పుడైతే నీట్ మ్యాండేటరీ చేసిందో, నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అబ్రాడ్లో కూడా మెడిసిన్ చదవాలి అన్న రూల్ పెట్టిందో, నీట్ క్వాలిఫై అయిన పిల్లలు వెళ్ళటము అండ్ వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత సక్సెస్ రేట్ అంటే ఎఫ్ఎంజీఈ క్లియర్ చేస్తున్న పర్సంటేజ్ అనేది చూస్తే మీరు చాలా పెరిగింది. అండ్ ఓవరాల్గా చూస్తే మీకు యావరేజ్ అంటే ఇండియాలో ఉన్న చాలామంది స్టూడెంట్స్ రకరకాల కంట్రీస్కి వెళ్ళి చదువుకొని వస్తుంటారు. సో యావరేజ్ కనుక మీరు తీసుకుంటే 25% ఉంది. అండ్ ఇందులో హై పర్సంటేజెస్ ఉన్న కాలేజెస్ ఉన్నాయి, లో పర్సంటేజెస్ ఉన్న కాలేజెస్ ఉన్నాయి, అండ్ 0% ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. సో మనం మాట్లాడుతున్నది యావరేజ్ గురించి. సో మనం వెళ్ళేటప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నది అదే, పిల్లలు రైట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ అక్కడ ఉన్న సపోర్ట్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటే మీకు ఇంకా ఛాన్సెస్ సక్సెస్ అవడానికి పెరిగిపోతాయి.